ఢిల్లీలో ఆప్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. లిక్కర్ స్కామ్ తో పాటు అన్ని అంశాల్లోనూ ఆప్ విఫలమైందన్నారు ఆయన. లిక్కర్ స్కామ్ అన్ని కుంభకోణాల కంటే అత్యంత దారుణమన్నారు. ఢిల్లీకి డబుల్ ఇంజిన్ సర్కారే శరణ్యమన్నారు. కమ్యూనిజం ఈజ్ ఓవర్, ఓన్లీ టూరిజం ఈజ్ ఎసెన్షియల్ అని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ఆవిర్భవించడం ఖాయమన్నారు. అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని, తానెప్పుడూ సిద్ధాంతాల కంటే అభివృద్ధి గురించే మాట్లాడతానన్నారు. బీజేపీ పార్టీకి ఎన్డీఏకి ఎందుకు ఓట్లేయాలో చెప్పడానికి వచ్చాను. ఢిల్లీ మన రాజధాని, మనందరి ఆత్మ గౌరవం. ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకే వస్తారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలాంటి ఢిల్లీ ఈ 10 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది వెదర్ పొల్యూషన్ కానీ పొలిటికల్ పొల్యూషన్ కానీ. మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం, అన్ని అవి ఇవి చెప్పేసి. ఢిల్లీలో మీరు చూస్తే, గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు, మంచినీరు పోయే పైప్ లైన్లు రెండు కలిసిపోయి కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన ఇది ఉంది. యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి. ఢిల్లీకి ఎవరు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపవర్మెంట్ కూడా నాంది పలికారు. ఈ బడ్జెట్ కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.